Very good morning, ladies and gentlemen. Welcome to Tbilisi International Airport. With the time is approaching 1:55 in the morning. నేను ఆల్రెడీ నా ఫేస్బుక్లో నేను షేర్ చేశాను, నేను జార్జియా వెళ్తున్నానని. సో ఈరోజు ఆ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి టోటల్గా 4 days నేను జార్జియాలో స్పెండ్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. లెట్స్ స్టార్ట్. నాతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు జార్జియా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని షార్జా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. వీడి పేరు మనీష్ అండ్ వీడు విజయ్. ఫైనల్గా ముగ్గురం ట్యాక్సీ పట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం డైరెక్ట్ షార్జా ఎయిర్పోర్ట్. ఫ్లైట్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి 3.5 hours మేము జార్జియా రీచ్ అయిపోతాం. It's 2 AM. సో ఫైనల్గా జార్జియా రీచ్ అయిపోయాం. నాకు హార్డ్లీ 4 hours టైం ఉంది పడుకోవడానికి. మార్నింగ్ అగైన్ 7 o'clock ఏరియా అంతా తిరగడం స్టార్ట్ చేస్తాం. వెల్కమ్ టు టిబిలిసి. సో జార్జియాలో మేము చూస్ చేసుకున్న సిటీ ఇదే మెయిన్ సిటీ. అందుకే మా టికెట్స్ కూడా టిబిలిసికి బుక్ చేసాం. ఇంకొక విషయం, దుబాయ్ లేదా UAE కంట్రీలో జాబ్ చేస్తున్న రెసిడెన్స్ వీసా ఉన్న మీకు జార్జియా వీసా అండ్ అరైవల్, ఆ వీసాకి అస్సలు ఛార్జ్ చేయడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇదే మేము ఉండబోతున్న బూత్ బంగ్లా, హోటల్. బూత్ బంగ్లా కొంచెం దగ్గరగా ఉన్నా సరే హోటల్ మాత్రం చాలా బాగుంది. మేము బడ్జెట్లో ప్లాన్ చేసాం కాబట్టి ఈ హోటల్ ప్రిఫర్ చేసాం. అండ్ ఇంకో విషయం, దీనికి అవార్డు కూడా ఇచ్చారు, గెస్ట్ రివ్యూ అవార్డ్ 2016 అని. సో ఇంకా చాలు, నేను పడుకుంటాను. గుడ్ నైట్. అగైన్ మార్నింగ్ కలుద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Day 1, ఫస్ట్ డే. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చేసాం. ఈరోజు ఒక రోడ్ ట్రిప్. సో ఫుల్ డే అంతా ఒక లొకేషన్లో స్పెండ్ చేయబోతున్నాం. ఆ లొకేషన్ నేమ్ వచ్చేసి మస్కితా. ఆ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour టైం పడుతుంది. ఈ చర్చ్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది చాలా ఏన్షియంట్ చర్చ్. చర్చ్ పక్కనే మొత్తం అన్ని హౌసెస్ కిందన చిన్న షాప్స్. ఇదంతా ఫుల్ మార్కెట్. సో ఆ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్ ఆ ఎండ్ వరకు ఇదంతా ఫుల్ మార్కెట్ ప్లేసే. ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్. లుక్ ఎట్ దిస్ ఇస్ ఆసమ్ యార్. 32 ఓకే 32. నేను పెట్టుకున్న హ్యాట్ చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం వెటకారంగా కామెడీగా ఉంది, కానీ నాకు నచ్చి తీసుకున్నా.
జార్జియన్ ఫుడ్ చాలా ఫేమస్, అందులో చాలా ఉన్నాయి టేస్ట్ చేయాల్సినవి, అందులో ఇది కూడా ఒకటి. దిస్ ఇస్ కాల్డ్ జూజ్ కైలా. అవుట్ సైడ్ డ్రై హల్వాలా ఉంది, లోపల ఫుల్ నట్స్. ఇది వాళ్ళ లోకల్ ఫుడ్ అనుకుంటా. దీనికి ఏదో చాలా పెద్ద హిస్టరీ ఉంది. వారికి వెళ్ళినప్పుడు దీన్ని తినేవారు పట్టుకెళ్ళేవారు అని చెప్పి పెద్ద హిస్టరీ ఉంది. సో అంత హిస్టరీ అయితే నాకు తెలియదు. ఇది వస్తే కనుక మీరు ట్రై చేయండి. ఇది లోకల్ కరెన్సీలో 3 లారీస్. మెటిష్కా ఈ ప్లేస్లో చర్చ్ ఒకటి ఉంది, ఆ చర్చ్ అయితే కవర్ చేస్తా. నెక్స్ట్ గోరీ. సో గైస్, ఇది నా డే 1 బ్లాగ్ ఇన్ జార్జియా. ఇంకా 2 days ఉన్నాయి నేను జార్జియాలో కవర్ చేయాల్సిన ప్లేసెస్. ఇవన్నీ నా అప్కమింగ్ బ్లాగ్స్లో నేను కవర్ చేస్తాను.